ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఖచ్చితంగా మరో 3 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ప్రభుత్వానికి వీలైనంత సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత మాత్రం తొందర పడుతున్నారు. ఆయన ఆలోచనలన్నీ 2029 ఎన్నికల మీదే ఉన్నాయని అంటున్నారు. ఆయన ప్రతి సమావేశంలో, బహిరంగ సభలో కూడా ప్రజలను కోరుతున్నది కూడా అదే. మళ్లీ వైసీపీని తెచ్చుకోవద్దు అని, వైకుంఠపాలి ఆడవద్దు అని చెబుతూనే ఉన్నారు. ఇక ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్లేలా ముఖ్యమంత్రి ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. కలెక్టర్లు, సంబంధిత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించాలని కూడా బాబు కోరారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని కూడా ఆయన సూచించారు. చాలా వరకు వీలైన సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని, తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలని కూడా ఆయన కోరారు. ఇప్పుడు చూస్తే బాబు పార్టీని సైతం జనం వద్దకు పంపిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. పోలిట్ బ్యూరో సమావేశంలో బాబు పార్టీ యంత్రాంగానికి అతి ముఖ్యమైన సూచనలు చేశారు. గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రజలకేం చేసింది అన్న దాని మీద, ప్రభుత్వం విజయాల మీద అన్ని వివరించాలని, ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించాలని బాబు కోరారు. పార్టీ నేతలంతా నిరంతరం ప్రజలలో ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉండాలని పోలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. ఆ విధంగా ప్రజలతో మమేకమైతేనే పార్టీ ప్రజలు చేసిన మేలు ఏమిటి అన్నది వారికి తెలియజేయడం జరుగుతుందని, తద్వారా ప్రభుత్వం మీద అనుకూలత కూడా మరింతగా పెరుగుతుందని బాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా జనంలోనే ఉండాలని పొలిట్ బ్యూరో సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజులలో మహానాడులో ఈ మేరకు చర్చించి టీడీపీ ఇంటింటి కార్యక్రమానికి తుది రూపు ఇస్తారని అంటున్నారు. వచ్చే 3 ఏళ్లు కూడా ప్రజాప్రతినిధులు అంతా జనం వద్దకే వెళ్లాలని కూడా పార్టీ సూచిస్తోంది. మొత్తం మీద చూస్తే ఎన్నికలకు చాలా ముందుగానే టీడీపీ ప్రిపేర్ అవుతోంది అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని విధాలుగా టీడీపీ అగ్రభాగాన ఉండడమే కాకుండా ఏపీలో రాజకీయ ప్రత్యర్థుల మీద పై చేయి సాధించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.